మనం ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో బ్రతుకుతున్నా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రకృతి చేసే దాడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో అలా ప్రకృతి వల్ల జరిగిన కొన్ని ఘోరమైన ప్రమాదాల్ని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే జస్ట్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. వాల్కెనో యూరోప్లో ఉన్న ఐస్లాండ్ కంట్రీలో ఒక అగ్నిపర్వతం పేలి ఏకంగా ఆ లావా మొత్తం రోడ్డుపైకి ఎలా వచ్చేసిందో చూడండి. నిజానికి ఈ కంట్రీ మొత్తం చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. కానీ ఈ అగ్నిపర్వతం పేలి ఈ లావా రోడ్డుపైకి వచ్చేసి ఈ అందమైన ప్రదేశం కూడా ఇంత భయంకరంగా మారిపోయింది. ఇంకా ఈ అగ్నిపర్వతం పేలటం కూడా ఒక్కసారిగా 260 అడుగుల పైకి పేలటం వల్లనే ఇంత విధ్వంసం అనేది సృష్టించింది. ఒక్కసారి ఈ విజువల్ ని చూడండి. అది అంత భారీగా పేలటం వల్ల దాని విధ్వంసం అనేది ఎంత భయంకరంగా కనిపిస్తుందో, ఇంకా చాలా భారీ స్థాయిలో పేలటం వల్లనే ఇంతలా నష్టం అనేది జరిగిపోయింది. ఈ అగ్నిపర్వతం గురించి సైంటిస్టులు కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇలా పేలుతున్నప్పుడల్లా ఇది చేసే నష్టం అంతా ఇంత ఉండదు. ఇంకా ఈ లావా అనేది ఎక్కువ దూరం స్ప్రెడ్ అవుతూ ఏదో ఒక రోజు అక్కడ బ్రతికే ప్రజల దగ్గరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. శాండ్ స్ట్రోమ్ ఈజిప్ట్ లో జరిగిన ఈ ఇసుక తుఫాన్ వల్ల చాలా మంది ప్రజలు చనిపోయారు. అసలు ఈ విజువల్ ని చూస్తుంటేనే ఇది ఒక మూవీలో సీన్ అన్నట్లుగానే మనకి కనిపిస్తుంది. కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక్కసారి ఈ ఇసుక తుఫాన్ ని చూడండి, ఎంత భయంకరంగా ఈ ప్రజల వైపుకు దూసుకొస్తుందో. ఇంకా ఈ ఇసుక తుఫాన్ అనేది 90 కిలోమీటర్ల వేగంతో అంత భయంకరంగా ఈ ప్రజల వైపుకి దూసుకొచ్చేస్తుంది. అంతే వేగంగా ఈ తుఫాన్ అనేది ఇలా సిటీలోకి వచ్చేయటం, అక్కడ ఉన్న చెట్లని ఇళ్ళని కూలిపోయేలా చేసి ఈ మనుషులు చనిపోయేలా చేసేసింది. ఇంకా ఆ ప్రాంతం మొత్తం ఎల్లో కలర్ లో డస్ట్ తో నిండిపోయి అక్కడ ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా నరకం అనుభవించారు. అయితే ఇక్కడ బ్రతుకుతున్న ప్రజలందరూ ఇంత భయంకరమైన ఇసుక తుఫాన్ రావటం ఇదే మొదటిసారి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. గ్యాస్ స్టేషన్ రష్యాలో ఉన్న వోల్గోగ్రాడ్ అనే సిటీలో ఎప్పుడూ చూడని ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మామూలుగా ఈ పెట్రోల్ అనేది ఎంత ప్రమాదకరమో మనకు తెలిసిందే. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ పెట్రోల్ బంక్ కనుక పొరపాటున పేలితే అది ఎంత భయంకరంగా ఉంటుందో అని. ఈ గ్యాస్ స్టేషన్ లో మొదటిగా ఒక చిన్న పేలుడు అనేది జరిగింది. ఆ పేలుడు అనేది స్ప్రెడ్ అయ్యి ఒక్కసారిగా ఇంత భారీ స్థాయిలో పేలిపోవటం అనేది జరిగిపోయింది. దూరం నుంచి ఈ భయంకరమైన సంఘటన చూసిన ప్రజలు చాలా భయపడిపోయి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని వెళ్లిపోయారు. ఇంత భయంకరమైన ప్రమాదం జరిగినా కూడా ఇక్కడ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కొంతమంది చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ భారీ స్థాయిలో వచ్చిన మంటల్ని ఆర్పటానికి ఏకంగా 70 మంది ఫైర్ ఫైటర్స్ వరకు వచ్చి ఈ మంటల్ని ఆర్పటం అనేది చేశారు. ఈ ప్రమాదం అనేది ప్రకృతి వల్ల జరిగిందా లేక మనుషుల వల్ల జరిగిందో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఈ ఘోరమైన ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారి ఆ గ్యాస్ స్టేషన్ పరిస్థితి చూడండి, ఎంత దారుణంగా తయారైపోయిందో. అయితే ఇంత భారీ స్థాయిలో ఈ పేలుడు అనేది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్లే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అంటే మనం కొన్ని వీడియోల్లో చూసుంటాం, పెట్రోల్ పోయించుకునేటప్పుడు అనుకోకుండా ఫైర్ వచ్చి ఆ వాహనాలు కాలిపోవటం. ఇక్కడ కూడా అదే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. దుబాయ్లో వర్షం పట్టమే గగనం అనుకుంటే అలాంటిది ఏప్రిల్ 16, 2024 పడ్డ కుండపోత వర్షం ఈ దుబాయ్ ప్రజలందరినీ షాక్ అయ్యేలా చేసేసింది. అసలు ఇక్కడ పడ్డ వర్షాలు ఎంత దారుణంగా పడ్డాయంటే సహాయం చేయటానికి రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. ఇంకా చాలా సిటీల వరకు దారుణంగా మునిగిపోయాయి. ఒక్కసారి ఈ ఎయిర్పోర్ట్ ని చూడండి, ఎయిర్పోర్ట్ లో కూడా ఎంత దారుణంగా వాటర్ అనేది వచ్చేసిందో. ఇంత దారుణమైన పరిస్థితిలో మనుషులు కూడా బయటకు రాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే స్టక్ అయిపోయారు. కొన్ని మాల్స్ లో అయితే మరీ దారుణంగా పై సీలింగ్ లో నుంచి హోల్స్ పడిపోయి కూడా ఆ షాప్ లోకి నీరు అనేది వచ్చేసింది. అంతేకాదు అప్పుడు వచ్చిన ఈ వర్షం భయంకరమైన పిడుగులు ఉరుములతో రావటం, ఇంకా భయంకరమైన గాలులతో ఉండటం అక్కడ ప్రజలందరినీ చాలా భయపడేలా చేసేసింది. కొన్ని చోట్లయితే ఈ వాహనాలు కూడా కొట్టుకుపోయి ఎలా నాశనం అయిపోతున్నాయో చూడండి. చాలా చోట్ల ఈ ప్రజలు వెళ్లే రోడ్లు కూడా మునిగిపోయి ఇంకా ట్రాఫిక్ కూడా చాలా భారీ స్థాయిలో జరగటంతో ఒక పక్క ఇళ్లకు వెళ్ళలేక మరో పక్క ఆ నీళ్లు వీళ్ళ కారులోకి వచ్చేస్తూ నిజంగా ఆ టైంలో పెద్ద నరకాన్ని అనుభవించారు. వెల్ ఆఫ్ హెల్
మిడిల్ ఈస్ట్ లో యెమెన్ అనే కంట్రీలో ఉన్న డిసెట్ లో ఒక వింతైన సంఘటన జరిగింది. ఇక్కడ మనకు చాలా చిన్నగా కనిపిస్తున్న ఈ హోల్ అనేది అది చిన్నది కాదు, చాలా అంటే చాలా పెద్దది. అది ఎంతలా అంటే 100 అడుగుల వరకు వెడల్పు, ఇంకా లోతు వచ్చేసి 367 అడుగుల లోతు వరకు ఈ హోల్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ భయంకరమైన ఇంత పెద్ద హోల్ ని చూసి ఇక్కడ ప్రజలు ఇది దెయ్యాలు ఉండే ఒక నరకపు జైలని, ఇంకా ఈ హోల్ లో మనకు తెలియని భయంకరమైన మనుషులు బ్రతుకుతున్నారని ఇలా వింత వింతగా మాట్లాడుకోవటం మొదలు పెట్టేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న జియోలాజికల్ సైంటిస్టులు ఈ లోతైన బావిలో ఏముందో తెలుసుకోవాలని ప్రొఫెషనల్ కేవ్ డైవర్స్ ని ఈ హోల్ లోకి పంపించడం అనేది చేశారు. చివరికి ఎలాగైతే ఈ కేవ్ డైవర్స్ ఆ హోల్ లోకి వెళ్ళగానే వాళ్ళకి దెయ్యాలు భూతాలు కనిపించలేదు, కానీ ఒక జలపాతం, ఇంకా కొన్ని రకాల పాములు, అలానే కొన్ని చనిపోయిన జంతువుల అస్థిపంజరాలు కూడా కనిపించాయి. అంతేకాకుండా అక్కడ వాటర్ అనేది నిల్వ ఉండటంతో కొన్ని క్రియేచర్స్ కూడా బ్రతకటం వీళ్ళు చూశారు. ప్రజలు ఊహించినట్లుగా ఇక్కడ ఎలాంటి దెయ్యాలు కానీ భయంకరమైన మనుషులు కానీ ఎవ్వరూ లేరు. గోస్ట్ క్లౌడ్స్. చైనాలో ఒకరోజు అర్ధరాత్రి పూట ఆకాశం మొత్తం ఇలా ఎరుపు రంగులోకి మారిపోయి అక్కడ బ్రతికే ప్రజలందరినీ చాలా అంటే చాలా భయపడేలా చేసేసింది. ఒక పక్క ఈ ఆకాశం మామూలుగానే ఉంటూ ఇటువైపు మాత్రమే ఇలా ఎరుపు రంగులో ఉండటాన్ని చూసి ఇటు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని ఈ జనాలందరూ చాలా భయపడిపోయారు. మామూలుగా రెడ్ కలర్ అనేది డేంజర్ కి సింబల్ గా ఉంటుంది. అలాంటిది ఆకాశమే ఇంత పెద్దదిగా ఎరుపు రంగులో మారిపోయేసరికి అక్కడ జనాలకి భయం అనేది మరింత ఎక్కువైపోయింది. అయితే ఇక్కడ జరిగిన ఒక చిన్న మ్యాజిక్ ఏంటంటే ఈ ప్రజలు భయపడే అంత ప్రమాదం ఇక్కడ ఏదీ జరగలేదు. అక్కడ ఉన్న సముద్రం దగ్గర ఒక ఫిషింగ్ బోట్ అనేది రెడ్ కలర్ లైట్స్ ని వేసి ఉంచడంతో ఆ రెడ్ కలర్ రిఫ్లెక్షన్ అయ్యి ఈ ఆకాశాన్ని ఇలా ఎరుపు రంగులోకి మారిపోయేలా చేసేసింది. ఈ విషయం తెలిసిన జనాలందరూ ఇక్కడ ఏ ప్రమాదం జరగట్లేదని ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఒక్కసారి ఈ క్లౌడ్స్ ని చూడండి, గ్రీన్ కలర్ లో ఎలా వింతగా కనిపిస్తున్నాయో. యుఎస్ లో ఉన్న సౌత్ డకాటోలో జరిగిన ఈ సంఘటన ఇంటర్నెట్ ని కూడా షేక్ అయ్యేలా చేసేసింది. నిజానికి ఇది చాలా అంటే చాలా అరుదుగా జరిగే సంఘటన. మామూలుగా ఈ అమెరికాలో ఈ సుడిగుండాల విధ్వంసం అనేది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఒక భారీ సుడిగుండం గంటకి 159 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి ఇంకా దాని ప్రభావం అనేది 386 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయ్యేలా అంతవరకు ఆస్తి నష్టాన్ని కలిగించింది. ఇలాంటి సుడిగుండాలతో వచ్చే ప్రమాదాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా ఈ ఆకాశం ఇలా గ్రీన్ కలర్ లో మారిపోవటం అనేది ఇక్కడ ఉండే వాళ్ళందరినీ చాలా ఆశ్చర్యపడేలా చేసింది. అయితే అసలు ఈ ఆకాశం ఇలా గ్రీన్ కలర్ లోకి మారటానికి గల కారణం ఏంటంటే ఈ అతిపెద్ద సుడిగుండాలు వచ్చేటప్పుడు ఈ ఆకాశం అనేది రెడ్ కలర్ లోకి మారిపోవటం అనేది జరుగుతుంది. అయితే అదే టైంలో ఈ మేఘాల్లో ఉండే బ్లూ కలర్ వాటర్ రెడ్ కలర్ కి రిఫ్లెక్ట్ అయ్యి ఈ ఆకాశం అనేది ఇలా గ్రీన్ కలర్ లోకి మారటం అనేది జరుగుతుంది. ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. అయితే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే ఈ ఆకాశం ఇలా గ్రీన్ కలర్ లో మారిపోయేసరికి ఇక్కడ జనాలందరూ ఇంతలా ఆశ్చర్యపోయారు. ద వర్స్ట్ ఫ్లడ్స్ ఎవర్ సీన్. ఖమ్మంలో ఉన్న నల్గొండ జిల్లా మరియు విజయవాడ ప్రజలు ఈ భయంకరమైన వర్షాల కారణంగా చాలా అంటే చాలా దారుణమైన నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఈ వరదలు అనేవి ఈ ప్రజలు ఉండే ఇళ్లని ఎంత దారుణంగా నాశనం చేశాయంటే ఏకంగా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయేంత నీళ్లు వీళ్ళ ఇళ్లలోకి వచ్చేసాయి. చాలా మంది వాళ్ళ బిల్డింగ్స్ పైకెక్కి సహాయం కోసం ఎదురు చూశారు. ఇంకా కొంతమందికి ఫుడ్ అనేది సరిగా అందలేదు. ఎప్పుడు చూడని విజయవాడ ఇంత దారుణంగా మునిగిపోవటం ఈ విజయవాడ ప్రజలను కూడా చాలా భయపడేలా చేసింది. చాలా మంది ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర స్టోర్ అయ్యే వాటర్ అక్కడ స్టోర్ చేసుకోలేక మొత్తం గేట్స్ ని ఓపెన్ చేసేయటం వల్లే ఇలా సిటీలోకి వాటర్ వచ్చేసాయని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగింది నిజానికి అది కాదు. విజయవాడలో అలానే నల్గొండ జిల్లాలో ఒకేసారి కుండపోత వర్షాలు పడటంతో ఈ బుడమేరు కెనాల్లోకి వచ్చిన వర్షపు నీరు అనేది విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సులోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ అలా జరగకుండా ఇబ్రహీంపట్నం సమీపంలో 3 చోట్ల గండి పట్టడంతో ఆ వర్షపు నీరు ఈ విజయవాడలోకి వచ్చేసి ఇంత ఘోరం అనేది జరిగిపోయింది. ఇక్కడ మామూలు వర్షాలు పడకుండా 20 రెట్లు ఎక్కువగా ఈ వర్షాలు పడటం కూడా ఈ ఘోరానికి కారణమైంది. ఇదిలా ఉంటే ఒక పక్క ఫుడ్ దొరక్క వాటర్ దొరక్క వీళ్ళందరూ అల్లాడిపోతుంటే దీన్ని కూడా ఒక వ్యాపారంలో కొంతమంది చేసుకుని వాటర్ బాటిల్ ని 300 రూపాయలకు అమ్మటం, బోట్ లో ప్రయాణం చేయాలంటే ఒక్కో మనిషికి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పటం ఇక్కడ ప్రజల్ని మరింత బాధపడేలా చేసేసింది. బయటికి తీసుకురావాలంటే అమౌంట్ ఇచ్చి
ఎందుకంటే ఇక్కడ గర్భిణీ స్త్రీలు అలానే బాలింతలు ఉండి వాళ్ళ పడ్డ బాధలు అంతా ఇంత కాదు. సహాయం కొంతమంది వరకు మాత్రమే అందుతుందని, అందరికీ అందటం లేదని ఈ ప్రజలు చెప్తున్నారు. ఈ వర్షపు నీరు తగ్గేంత వరకు కొంతమంది వేరే ఊర్లో ఉన్న వాళ్ళ బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇలాంటి ప్రమాదం మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అలా కాకుండా నిర్లక్ష్యం చేశారంటే ఈసారి ఈ విజయవాడ మరింత ఘోరంగా తయారైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోలు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.